ఏంటి దామరచర్ల దగ్గర అదేదో డంప్ యార్డ్కి సంబంధించిన సమస్య కోసం వస్తే చేతులు ఎత్తేసారు. మొట్టమొదట నాకేం సంబంధం అని అన్నారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట బాధ్యతారహితంగానే ఉంది. అంటే నేను అనేది ఓకే, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక నాయకుడిగానైనా సరే ఒక సమస్య కోసం తన దగ్గరకు వచ్చినప్పుడు సరే నేను చూస్తాను, నా చేతనైంది నేను చేస్తాను అనడం కనీస కర్తవ్యం. అది నా చేయి దాటిపోయింది, నా చేతిలో ఇంకేం లేదు, మీరేం చేస్తారో చేసుకోండి అంటూ తాను వలస వెళ్ళినటువంటి పార్టీని బండ బూతు తిట్టాడు. అది ఈవేళ సోషల్ మీడియాలోనూ దాదాపు 70 యూట్యూబ్ ఛానల్స్లో మారుమ్రోగిపోతుంది. దీని వెనక ఏమంటున్నారంటే ఎలాగూ సుప్రీంకోర్టు ఫిరాయింపుకు సంబంధించి ఏదైనా తీర్పు వస్తుందేమో, లేదా అది ఏమవుతుందో తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకంటే నేను ఇప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీనే అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఇప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీనే అని అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏంటి, లేదు ఎందుకు వచ్చిన గొడవ, అక్కడ మళ్ళీ రేపొద్దున అటు ఇటు అయితే కనుక మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉండాల్సి వస్తుంది, సరేలే ఒక టవాల్ అక్కడ కూడా వేసి ఉందామని కండువా వేసి ఉంచారా, లేకుంటే ఏంటి? దాన్ని మీరు కూడా చాలా ఆనందంగా సమర్థిస్తారా, లేదా ఒక రాజకీయ పార్టీగా దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఆ విధంగా నోటి దురుసుగా మాట్లాడడం అనేది ఏ పార్టీ నాయకునికైనా మంచి పద్ధతి. మరి అంత విచ్చలవిడిగా మాట్లాడదు, మాట్లాడకూడదు. సరే, ఆయన పిచ్చాపాటిగా మాట్లాడుతున్న సందర్భం ఎవరికైనా కొద్దిగా పిచ్చాపాటిగా మాట్లాడుతున్న సందర్భంలో ఎవరైనా వీడియో తీసి దాన్ని వైరల్ చేసి ఉంటారే తప్పిస్తే పిచ్చాపాటిగా అయినా సరే సార్, ఒకటి సార్, ఈరోజు రేపట్లోన రాజకీయ నాయకులకు కాదు, ఏ సామాన్యుడికైనా పిచ్చాపాటి అనేది ఉండదు. ఏ సెల్ ఫోన్లో ఏది రికార్డ్ అవుతుందో ఎవరికి తెలియదు. అలాంటిది ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. 100%. అయితే దాన్ని మేము సమర్థించడం లేదు, ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఒకటేంది అని అంటే గూడెం మైపాల్ రెడ్డి గారి కథ వేరే ఉన్నది. పోయిన 2023 ఎన్నికలలో వాస్తవంగా అటా ఇటా టికెట్ వస్తుందా రాదా అనే పరిస్థితులలో డైలామాలో ఉన్న సందర్భంలో యాక్చువల్లీ నీలం మధు కౌంటర్గా బీసీ నాయకుడు, యువ నాయకుడు నీలం మధుకు టికెట్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఆయన తిరిగాడు. అయితే ఆ సందర్భం ఏంది అని అంటే అటు ఇటు దొబ్బులాడుకొని మరి గౌడ్ గారు ఒకవేళ ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్లో ఉన్న గౌడ్ బీఆర్ఎస్లోకి వచ్చినట్టు, అంటే ఆ విధంగా జరిగినాయి ఆ సమయంలో అటు ఇటు కదలికలు. అయితే నీలం మధు గారికి కూడా బీఆర్ఎస్ టికెట్ కోసం ఆయన ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అయితే ఆ సందర్భంలో ఏంది అని అంటే నీలం మధు పక్షాన 100కు 100% రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు టీం నీలం మధు ఒరిజినల్లీ. అయితే టికెట్ నిరాకరించడం ఎట్లా అని అంటే ఇప్పుడు ఈయన వర్గం ఉన్నది, ఎవరు గౌడ్ గారి వర్గం ఉంది, గౌడ్ గారికి టికెట్ ఇప్పించుకున్నారు. అక్కడ ఒక వర్గం ఉంది, మెదక్ వర్గం బ్రహ్మాండంగా, సంగారెడ్డి వర్గం, ఎవరు దామోదర్ గారు రాజనరసింహ గారి శిష్యునికి ఇప్పించుకున్నారు. అయితే ఇద్దరు దాంట్లో అనుకోని పరిస్థితులలో బ్రహ్మాండంగా ఏమైపోయింది అని అంటే మల్రెడ్డి గారు మన మైపాల్ రెడ్డి గారు ఎందుకు పోయారో తెలియదు, కానీ ఆయన నమ్ముకున్నాడు బీఆర్ఎస్ లో మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు. పోయేది లేకుండా ఎందుకు పోయినా దేవుడు ఎరుగు ఆయన ఎరుగు. కానీ అంటే ఇప్పుడు ఒక మాట ఏమనిపిస్తుంది అంటే వినిపించేది సోషల్ మీడియాలో, ఆయన అద్భుతంగా సంపాదించుకున్నాడు, బాగా వెనకేశాడు, మళ్ళీ ఈడీలు గీడీలు ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ అని కాంగ్రెస్లోకి వెళ్ళాడు. అదే చెప్పబోతున్నా సార్, అదే చెప్పబోతున్నా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆయనను ఇలాగ వదిలేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్లాన్ లో భాగంగా ఇలా లాగాడు, కండు వేసిండు, వదిలేసిండు. కాబట్టి ఆ చెడ్డ మాటలు వచ్చినట్టున్నాయి, ఇంతకంటే వేరే లేదు. ఎందుకంటే ఆయన ఊహించింది ఒకటి, అంటే రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్ గా బ్లాక్ మెయిల్ చేసి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అయితే గుంజుకున్నమాట వాస్తవం. బ్లాక్ మెయిల్. అలాంటప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఇస్తాను, చెప్పండి. ఈ విధంగా మైపాల్ రెడ్డి గారికి ఆస్తులు అవన్నీ కూడా ఏదో కొంచెం థ్రెట్ పెట్టి లాగారు అని ఒకవేళ అనుకుంటే ఆ సంపాదన అంతా మీ పార్టీలో ఉన్నప్పుడే జరిగిందా? సంపద సారిగో ఆ నాయకుడు సొంత సత్వతోటి సంపాదించుకుంటాడే తప్పిస్తే ఏం దోసుకోడు కదా. దోసుకుంటే బయట ఎట్లా బహిరంగంగా ఉంటారు, ఒక మాట అనుకుందాం. అది అన్ని పార్టీలలో ఎమ్మెల్యేలు ఉన్నారండి, వాళ్ళు కష్టపడి రియల్ ఎస్టేట్ చేసి అదో ఏదో వాళ్ళు వ్యాపారాలు చేసుకొని సంపాదించిందే కానీ ఎందుకు భయపడాలి? అదే మాట. మరి అనవసరంగా రేవంత్ రెడ్డి గారి మాట ఇంటివి, ఒక పెద్ద ఆయన కాదనుకొని పోతివి. ఈ రోజు నీ గతి ఏంది?
నీ గత ఏంది, నీ పరిస్థితి ఏంది? అందుకే ఆ డిప్రెషన్ లో ఏమైపోయిందంటే ఆ డిప్రెషన్ లోనే ఆ మాటలు వచ్చినాయి, అలా లేకపోతే రావు. అంటే నేనేది ఏంటంటే డిప్రెషన్లో కాదు, ఏదో ఇంటెన్షన్గా మీ వాళ్ళు కొంచెం ఏదో పిన్ కొట్టినట్టున్నారు. సార్ ఇగో పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా పిన్ను కొడతారా? ఇప్పటికీ టచ్లోనే ఉన్నారా? ఇప్పటికీ టచ్లో ఉన్నారా? సార్ ఈయన కోవర్ట్ అంటున్నారు. సార్ అంటున్నారు కోవర్ట్ అని, కానీ నేనేమంటున్నా, ఒక్కసారి గడప దాటి అవతలకు పోయిన తర్వాత మళ్ళీ నా దగ్గర డోర్లు ఓపెన్ కావని చెప్పి అదే రోజు ప్రకటించారు కేసీఆర్ గారు. వెళ్ళిన వాళ్ళు వస్తారులేండి సార్. డోర్స్ అయితే ఓపెన్ ఉండవు. రాజకీయ పార్టీలకు తలుపులే ఉండవు. మీ స్థానంలో పార్టీని నమ్ముకున్నటువంటి రెండవ స్థాయి నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటారు. వచ్చే కాలం అంతా మంచిగా ఉంటది. కాబట్టి మీరు పోయినోళ్ళు బొండిగా మళ్ళీ వచ్చేది లేదు, వస్తే కూడా నేను డోర్స్ ఓపెన్ చేయను, నేను తీసుకోనని చెప్పి ఆ రోజే ప్రకటించిండు కేసీఆర్ గారు. ఈడ ఏంటంటే ప్రాబ్లం, ఈ పోయిన ఎమ్మెల్యేలకు ఆడ అతిగతి లేకుండా అయిపోయింది సార్. అలాగే వాల్యూ లేదు, విలువ లేదు, అలా మాట నడవట్లేదు. ఎందుకు నడవట్లేదు? అవతల పక్షంలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు వీళ్ళకు వైరవర్గం నడుస్తుంది కదా సార్, యుద్ధం నడుస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి వాల్యూ వీళ్ళకి వాల్యూ అని అంటే, ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కి వాల్యూ ఇవ్వాలి. ఒకవేళ ఇస్తేనేమో ఈయనకు మంట, ఇవ్వకపోతేనేమో ఆయనకు మంట. ఇద్దరి మధ్యలో రేవంత్ రెడ్డి గారు సఖ్యత కుదిర్చడంలో ఫెయిల్యూర్ అయ్యాడు. ఇది వాస్తవం. కోఆర్డినేషన్, కోఆపరేషన్, ఇంటర్నల్ అటాచ్మెంట్ అనేది కాంగ్రెస్ లో తెగదెంపులు జరిగిపోయింది. ఎవరి ఇంటికి వాళ్ళే నాయకుడు అయిపోయారు. ఆ దాంట్లో డిసిప్లిన్, ఇండిసిప్లిన్ మీరు గుర్తించండి. మా పార్టీలో ఏమున్నా కేసీఆర్ గారి దగ్గర మాట్లాడతారు తప్పిస్తే బయట బహిరంగంగా ఎవరు మాట్లాడు. అంటే వాళ్ళు ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? దాని ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యం లేదు కదా. ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గురువు కాబట్టి, ఈ రోజు ముఖ్యమంత్రి అయింది కాబట్టి నేను గురువు అంటున్నా. ముఖ్యమంత్రి అయినందుకు ఆ కుర్చీకి విలువ ఇస్తూ, ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ఫ్యామిలీని తిట్లు తిట్టకుండా బహిరంగంగా ఇక నేను తోపులను చూపెట్టుకున్నా ఆయన. కానీ ఆయన ఎవరు తోపు అనేది ఈ రోజు ఆ మాటలు విన్న ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ రోజు పడ్డ పెద్ద మనిషి కూడా సైలెంట్ గా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి గురించి ఎప్పుడు ఏ కోణాన కూడా కేసీఆర్ గారు నోరెత్తి మాట్లాడలే ఈ రోజు వరకు. అంటే ఆయన కూడా అనే చాలా సందర్భంలోనూ రేవంత్ రెడ్డి గారిని చిన్న మాటలు అన్నారు. మాట్లాడలేదండి ఇప్పటిదాకా. వాళ్ళ పిల్లలు కదా. కేసీఆర్ కు 2 పిల్లలు ఉన్నారండి, పుట్టించుకున్నాడు. తండ్రిని అంటుంటే పిల్లలు కూడా రాశారు. ఇప్పుడు నా పిల్లాడు ఊకోడు కదా. కేసీఆర్ గారికి సొంత పిల్లలు ఉన్నారు, అది కూడా ఎవరు సింహం పిల్లలు వాళ్ళు ఊకుడురా. రేవంత్ రెడ్డి ఏడ సరిపోతాడు వాళ్ళ దగ్గర. వాళ్ళిద్దరిని గెలిచే పరిస్థితి కూడా లేదండి. ముఖ్యమంత్రి అయింది కదండి. నేను ఏమంటున్నా, పిల్లల్ని అందరూ కూడా కాదనే కదా ఆయన ముఖ్యమంత్రి. కేసీఆర్ గారు ఓడగొట్టి ముఖ్యమంత్రి. ఏం ఛాలెంజ్ చేస్తున్నామంటే, మా కేటీఆర్ గారిని ఇప్పుడు తర్వాత మా కవితమ్మను గెలిచి తనను నిరూపించుకోమని చెప్పండి. ముఖ్యమంత్రి అయ్యింది కదా, వెరీ గుడ్. దాన్ని ఏది నిలబెట్టుకోవడం గొప్పతనం అండి. ముఖ్యమంత్రి పదవి నిలబెట్టుకోవడం గొప్పతనము. ఇక్కడ వాళ్ళిద్దరిని గెలవమని చెప్పండి. ఇంకోటి, వాళ్లకు శ్రీకృష్ణుడు లాగా మా హరీష్ రావు గారు ఉన్నారు, మంచిగా వెన్నుముకలాగా. ఈ ముగ్గురిని గెలవమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని. ఆయనకు ఏమన్నాడంటే, మొత్తం బీఆర్ఎస్ ని ఖాళీ చేస్తా ఎమ్మెల్యేని అన్నాడు. ఏమైందండి? 15 నెలలు అవుతుంది. ఏమైంది? ఎల్పీ అయ్యిందా? లెజిస్లేటివ్ పార్టీ అయ్యిందా? బీఆర్ఎస్ పోయిందా? అంటే ఇవన్నీ కుప్పిగంతులు వేసి గప్పాలు కొట్టి ప్రజలను అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు గ్రామాలకు పోతే రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి. ఇది ఒక్క నిమిషం సార్. ఇక్కడ మీరు పార్టీలను ఎమ్మెల్యేలను ఆకర్షించి చీల్చడంలో మీకున్నంత అనుభవం మాకు లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని మింగేసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి మీకు 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మీకు 80 మంది మెజార్టీ ఉండగా తీసుకున్నట్టు ఇక మాకు ఇంకా అంత అనుభవం రాలేదు. మాకు అంత అనుభవం రాలేదు. విషయం ఏంటంటే కాదొకటి అండి, మీరు తెలుగుదేశం పార్టీని అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని వాళ్ళనందరూ మొదలే మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని రేవంత్ రెడ్డి గారిని దీంట్లో పట్టించి విన్నారండి. మీరు తీసుకువెళ్ళి ఎల్పీని మొత్తం దాంట్లో విలీనం చేసుకున్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఒకటి ఉంది ప్రతిపక్షం, దీన్ని కూడా మింగేస్తే అసలు ఇక మాకు ప్రతిపక్షమే ఉండదు, మొత్తం నాది ఏకీకృత పరిపాలన ఉంటుందని చెప్పి మీరేం చేసినారు? మీరు కాంగ్రెస్ పార్టీని మింగే ప్రయత్నం చేశారు.